మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ఏడుపాయలకు వెళ్లే దారిలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసుపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ మండలం చిట్యాల జనకంపల్లి సంగైగూడ తాండాకు చెందిన గిరిజన మహిళ కమలను గుర్తు తెలియని దుండగులు ఈ నెల 11వ తేదీన ఏడుపాయల వెళ్లే దారిలో గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి వివస్త్రను చేసి చీరతో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. 11వ తేదీన 100 నంబర్ కాల్ వచ్చిందన్న సమాచారంతో మహిళను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కేసులో 2 డీఎస్పీలు, 3 సీఐలు, 7 ఎస్ఐలు, ఎస్ బృందం, ఐడి పార్టీలు రంగంలోకి దిగి సీసీ కెమెరాల నిఘా ద్వారా పాత నేరస్తునిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితుడు బట్పల్లి మండలం అంబాజీగూడకు చెందిన ఫకీర్ గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. ఇతడు గతంలో కూడా ఒక మహిళను హత్య చేశారని, మరో 2 కేసులు కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మహిదర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, ఎస్ఐలు అహ్మద్, మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు మనకు డైరెక్ట్ కాల్ వస్తుంది. దాని ప్రకారం మన ఏడుపాయల కుల్చార మండలం ఏడుపాయల రూట్లోని 3వ బ్రిడ్జి అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ ఉంటుంది. దాని వెనకాల అడవి ప్రాంతంలాగా ఉంటుంది నిర్మానుష్యంగా. ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేప్ చేసి కొట్టినట్టుగా ఉన్నది. దాంతోపాటు కట్టేసి బాగా కొట్టారు. అపస్మారస్లో ఉన్నది. మనకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఎస్ఐ కుల్చారం ఇమీడియట్గా బయలుదేరి అక్కడ చూశాడు. చూడగానే ఆ మహిళ అపస్మార స్థితిలో ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చే వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా తన వాహనంలో ఆమెను తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. ఆమె ట్రీట్మెంట్ పొందుతుంది. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో ఆమెకి ఏమైందంటే కొంచెం సీరియస్ అయ్యే వల్ల ఆ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు. దీనికి సంబంధించి ఆమెను హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ, రేపు మర్డర్ 2 ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ మహేందర్, అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీస్, 2 డిఎస్పీస్, 3 సిఐస్, అలాగే 7 ఎస్ఐలు, ఇతర సిసిఎస్ సిబ్బంది అందరికీ దాదాపు 30 మందితో మనం టీమ్స్ తయారు చేశాము. ఆ టీమ్స్ ఒక్కొక్కరికి ఒక చెప్పాము. దానిలో భాగంగా సీసీ కెమెరాస్ గురించి చూడమని చెప్పి మనం 2 టీంలు నియమించాము. వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధితురాల గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు, మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడుపాయలు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి వరకు కూడా కెమెరాస్ ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్నీ కూడా గొడవడడం జరిగింది. దానివల్ల లాస్ట్కి మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది. సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది. నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్. దాంతోపాటు ఎవరైనా చూడడం జరుగుతుందో మనం అతను చూస్తే అతను మనకు పాత నేర్చుగా అర్థమవుతుంది. అతను ఇంతకుముందు కూడా ఒక మర్డర్ కేసులు ఉన్నాయి. ఇలాంటి మర్డర్ కేసే. కళ్ళు దుకాణం దగ్గర ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని మెదక్ టౌన్లోనే కళ్ళు దుకాణం దగ్గర పరిచయం చేసుకొని ఆమెను నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొని పోయి రేప్ చేసి చంపడం జరిగింది. సో ఆ కేసు అతని మీద ఉంది. సో ఇది కూడా అదే టైప్లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అతడు అది నేరం తన చేసిన ఒప్పుకున్నాడు. సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక బండి దగ్గర ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలుందో ఆమె పేరు కమల ఆమె. సో ఆమె బాధితురాలు వినాయక వెన్స్ అని బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో అక్కడ పరిచయం అయినప్పుడు ఆమె నాతో భాషలో వాళ్ళ భాషలో మాట్లాడి ఆ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర ఇప్పిస్తారా అని చెప్పి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక అన్నం తినిపించాడు. ఏడుపాయల్లో తినిపించాక 3-4 వరకు వాళ్ళు అక్కడే తిరిగాక ఆయనకు ఏం చేశాడు, అమ్మాయిని ఆ లేడీని బలవంతంగా తీసుకొని పోయి గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనకాల తీసుకొని పోయి ఆ అమ్మాయిని బలవంతంగా రేప్ చేశాడు. సో ఆమె వినకపోయేసరికి గట్టిగా చేతులు కట్టేసి రేప్ చేసి తర్వాత మన బయట తెలిస్తే బాగుండదని చెప్పి ఇమీడియట్గా ఆమె బాగా కొట్టాడు. కట్టలతో అక్కడ ఉన్న రాళ్ళతో కొట్టిన తర్వాత ఆమె చెవుకు ఒక ముక్కుకు ఒక కమ్మ ఉండే, ముక్కుకున్న గోల్డ్ సంబంధించిన కమ్మ ఉంటే అది తీసుకొని పరారయ్యాడు. సో అవన్నీ కూడా మనకు విచారణ ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ కమ్మ అయితే ఉందో అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం రికవరీ చేసినాము. ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. సో దాంతోపాటు ఇతని పైన ఇంతకుముందు ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మెదక్ పట్టణంలో కూడా ఒకటి మర్డర్ ఇలాగే చేశాడు. చెప్పాను కదా, మర్డర్ చేశాడు. ఆ కళ్ళు దుకాణంలో పరిచయం చేసుకొని వీళ్ళు గిరిజనమైన టార్గెట్ చేసేసి ఆ భాషలో మాట్లాడతారు. వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అయిపోయి పనిపిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళని ఒప్పుకునే చేయడం, లేకపోతే రేపు చేయడం చేసేసి వాళ్ళ దగ్గర పట్టుకొని పోతాడు. అదేవిధంగా ఇది ఇట్లా చేయడం 2వ నేరం ఇది. సో ఇంకోటి అలాదుకు సంబంధించి కూడా ఒకటి రాబోయే ఒక అమ్మాయి బెదిరించి ఒక లేడీని ఆటో దిగిపోతుంటే బెదిరించి ఆమె కడియాలు గుంజుకొని 50 తులాల కడియాలు
వెండివి తీసుకొని పోయాడు, అదొక కేసు ఉంది. దాంతోపాటు మెదక్ కేసు కూడా కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి. అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి, దాంట్లో కూడా కన్విక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇతడు అన్ని కలిపి ఫస్ట్లో దొంగతనాలు చేసేవాడు, నైట్ పేరు, తర్వాత రాబరీ పోటీ గురించుకోవడం, ఇప్పుడు రెండో మర్డరు. సో మొదటి మర్డర్ అయిపోయింది, రెండో మర్డరు. సో దీనికి సంబంధించి మనం సీట్లు ఓపెన్ చేశాము. కాకపోతే ఇతను సంగారెడ్డి చెందిన వ్యక్తి, ఒట్టిపల్లి గ్రామం ఆఫ్ సంగారెడ్డి, ఒట్టిపల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్. దానివల్ల ఏం చేసామంటే మన దగ్గర కేసు కాగానే దానికి సంబంధించిన షీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులో పంపాము. సో అతను సంగారెడ్డిలో కూడా ఉంటాడు, హైదరాబాద్ ఉండడం తెలిసింది. కానీ కేసు గురించి మాత్రం ఇక్కడ వస్తున్నాడు. వచ్చే క్రమంలో ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని ఇలాంటి దారుణానికి పాల్గొనడం జరిగింది. ఈరోజు మేఘావత్ ఫకీర్ నాయక్ 36 years old, ఎస్టీ లమ్మాడ. ఇది యాక్చువల్ ప్లేస్ నిజామాబాద్ జిల్లా అసలు ప్లేసు, బట్ కాకపోతే వాళ్ళ అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉంటారు. ఇది అంబోజిగూడ తండ, వట్పల్లి మండలం, సంగారెడ్డి జిల్లా అతని ఉండే ప్లేసు. సో కాబట్టి మనకు సీట్లు ఓపెన్ చేసి అక్కడ పంపాము, అక్కడ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ క్రమంలో వచ్చుకుంటే ట్రయల్ అటెండ్ కూడా ఇక్కడ పనిచేశాడు. సో ఈరోజు డిమాండ్ చేసి పంపిస్తున్నాం. అందుకని మనం అది ఆ అమ్మాయికి సంబంధించిన పులుసాన్ని చేసుకున్నాం. దాంతోపాటు ఉపయోగించిన రాయి, ఆ కట్టె అవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిమాండ్ పంపుతున్నాం. ఇందులో బాగా పనిచేసిన డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా, సిసిఎస్ సిబ్బంది అందరూ బాగా పనిచేశారు.